మనిషి కొన్ని అవయవ లోపాల వల్ల వాళ్ళు చేయని తప్పుకి జీవితాంతం శిక్ష పడుతున్న బాధపడుతున్న సందర్భాలు మనం చూసినప్పుడు తోటి సమాజం ఎంత నిర్దయగా ఉంది, ఎంత కర్కశత్వంతో ఉంది అనేది మనం గమనిస్తూ ఉంటాం మన భారతదేశంలో. వీలైతే నలుగురికి మంచి చేయడం అనేది పక్కన పెట్టి ఎదుటివాడి నిస్సహాయతని, ఎదుటివారి లోపాలని ఒక అవహేళనలాగా వారిని ఇబ్బంది పెడుతూ వాళ్ళ సూటిపోటి మాటలు వాళ్ళతో చెప్తూ ఒక సాడిస్టిక్ మెంటాలిటీతో బతికే వాళ్ళు చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. కంప్లీట్ సాడిస్టిక్ మెంటాలిటీ. దానికి ఇంకా కొన్ని ఫిలాసాఫికల్ రూల్స్ పెట్టి ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ కర్మ అలా ఉంది, ఏ పాపం చేసుకున్నారో పూర్వజన్మలో అని చెప్పి దానికి ఇంకా ఆధ్యాత్మిక కోణాలు, తాత్విక కోణాలు పెట్టి ఇంకా అనడం అది ఇంకా అతి దారుణమైన విషయం. నీకు చేతన అయితే సాయం చేయి, లేదంటే నీ దారిలో నువ్వు పో, కానీ ఎక్స్ట్రా మాటలు మాట్లాడొద్దు అనే విషయాన్ని మనం అందరం కూడా అందరికీ వెళ్ళిపోతున్నాం. నీ దగ్గరకు వచ్చి చేయి చాపి వాళ్ళు ఏం అడగలేదే, వాళ్ళు బాధలు పడుతూ ఉంటే పక్క నుండి సూటిపోట్లు పాడంటే నువ్వా నీ మెదడు చేయి చితికిపోయిందా, వాళ్ళ మెదడులో ఏదైనా లోపం ఉందా? నీ మెదడు ఉన్నా కూడా నీ చితికిపోయిన వాళ్ళలాగా మాట్లాడే వ్యక్తిత్వాన్ని మనం ఏ రకంగా వాళ్ళని మనమైతే చిన్న చూపుగా చూడటం లేదు, కానీ అట్లా ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్సు మార్చుకొని మంచి మనిషిలాగా కాకుండా మామూలు మనిషిలాగా బతకాల్సిన అవసరం ఉందని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈరోజు మనం ఏ సమస్య వచ్చినా కూడా, ఎక్కువ కష్టం వచ్చినప్పుడు మనం ఎవరిని గుర్తు చేసుకుంటాం? అన్ని రకాలుగా కోటీశ్వరులని గుర్తు చేసుకోం, మనం అన్ని రకాలుగా బాగున్న వాళ్ళని గుర్తు చేసుకోం. కష్టాల నుండి బయటికి రావాలంటే ఎక్కువ కష్టాలు అనుభవించి పైకి వచ్చిన వాళ్ళని మనం ఒక ఊహగా గుర్తు చేసుకుంటాం, ఒక ఇన్స్పిరేషన్గా గుర్తు చేసుకుంటాం. హెలెన్ కెల్లర్ గురించి మాట్లాడుతున్నామంటే హెలెన్ కెల్లర్ ఒక అద్భుతమైన జీవితాన్ని గడిపే వ్యక్తి కాదు. అన్ని రకాల అవరోధాలని అధిగమించి ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన చరిత్రలో ఒక మామూలు వ్యక్తి అన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొని ఒక అత్యంత ప్రతిభావంతురాలుగా మనకు కనిపించే అత్యంత గొప్ప మనిషి ఎవరంటే నేను పర్సనల్ కూడా హెలెన్ కెల్లర్ని ఎప్పుడు చూస్తాను. ఆ అమలులో ఎక్కడ మనం వెనుకబడి ఉన్నాం, దాని కారణాలు ఏంటి, ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్లో ఎవరెవరి బాధ్యత ఉంటుంది, ఏమైనా మనం అంటే వీళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కొన్ని స్లైడ్స్ దీంట్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, విజువల్ ఇంపైర్మెంట్ అంటే ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, ప్రజెంట్ ఇంక్లూజివ్ వ్యవస్థ ఎలా ఉంది, దాంట్లో లోపాలు అనే దాని గురించే, లోపాలు కావచ్చు లేదా పాజిటివ్ రెండు కూడా డిస్కషన్స్ ఉంటాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే మన 21st సెంచరీలో మనకు తెలిసిన NEP 2020లో కూడా ఎడ్యుకేషన్కు మేజర్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక చాప్టరే పెట్టారని చెప్పాం మనం. సో గతంలో ఉన్నటువంటి NEPలో ఆ మాదిరిగా లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటిది అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అనేది పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే దివ్యాంగ పిల్లలను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించి రిఫరల్ సర్వీసెస్ పంపినట్లయితే వాళ్ళ యొక్క డిజబిలిటీ సివియారిటీని మనం తగ్గించి ఆన్ పర్ విత్ నార్మల్ స్టూడెంట్స్తో పాటుగా ఇంక్లూజన్ చేయడానికి, మెయిన్ స్ట్రీమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి బలంగా మనకి ఇక్కడ కొన్ని UNCRPD అనేది అంతర్జాతీయ ఒడంబడిక మనకు తెలుసు. అలాగే RPWD యాక్ట్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ దివ్యాంగులకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ యాక్ట్లో ఒక వెపన్ మాదిరిగా మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. దీంట్లో విజువల్ ఇంపైర్మెంట్ ఏంటి అసలు మనకు అంటే చాలామంది అనుకుంటారు విజువల్ ఇంపైర్మెంట్ అంటే పూర్తిగా చూడలేని వాళ్ళు అనుకుంటారు. అది కాదు. టోటల్ బ్లైండ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు రెసిడ్యువల్ విజన్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్లో వాళ్ళకి 80% లోపించినప్పటికీ టోటల్ బ్లైండ్ అని ఇస్తారు. రెసిడ్యువల్ విజన్లో వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్ కావచ్చు, లేదా ఎడ్యుకేషనల్
యాక్టివిటీస్ కోసం కూడా రెసిడ్యువల్ విజన్ ఉపయోగిస్తూ ఉంటారు. యాక్ట్ ప్రకారం మనకు 2 రకాల వైకల్యాలు ఉన్నాయి, టోటల్లీ బ్లైండ్ అండ్ లో విజన్ అంటున్నాం. ఎవరి కంట్లోకి అయితే కాంతి ప్రయాణించదో, మనం జస్ట్ వాడుక భాషలో చెప్పాలంటే కంట్లోకి కాంతి ప్రయాణించకుంటే మనం బ్లైండ్ అంటున్నాం. కానీ మెడికల్లీ ఏంటంటే మనం ఒక అసెస్మెంట్ చేస్తూ ఉంటాం. మనం అది మెడికల్ టర్మ్ లేదంటే ఒక 3 మీటర్స్ దూరం నుంచి మన ముందున్నటువంటి స్నెల్లెన్ చార్ట్ను చూడలేకపోతే వాళ్ళని మనం అందులో అంటున్నాం, విజువల్లీ ఛాలెంజ్డ్ అంటున్నాం. లేదా అదే చార్టులో మనం స్నెల్లెన్ చార్ట్లో చివరి వరుసని ఎవరైతే చదువుతున్నారో నార్మల్ అంటున్నాం. సో ఇట్లా మనకి ఇండేటివ్గా మనకు మెడికల్ టర్మ్స్ అక్కర్లేకపోవచ్చు. కానీ సో ఇక్కడ 2 రకాలైనటువంటి వైకల్యాలు ఆర్పిడబ్ల్యూడీలో యాక్ట్లో ఉన్నాయి. విజువల్ ఇంపైర్మెంట్ సంబంధించి ఒకటి టోటల్లీ బ్లైండ్, రెండవది పార్షల్లీ ఆర్ లో విజన్ అంటున్నాం. పార్షల్ అనేది మనం వాడడం లేదు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఐడెంటిఫై చేసే విధానం ఏంటి, మనందరూ తెలిసిందే ఇవన్నీ కూడా. ఒకటి వాళ్ళను అంటే వాళ్ళు చూసి మనం అంటే అపియరెన్స్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు, పిల్లల బిహేవియర్ బట్టి ఐడెంటిఫై చేయొచ్చు, లేదా కంప్లైంట్స్ బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరం మనం టీచర్సే ఉన్నాం కాబట్టి తరగతి గదిలో ఒక పిల్లవాడు వెనకబడి ఉన్నాడంటే దానికి కారణం వినికిడి లోపమైనా అయి ఉండొచ్చు, విజన్ లోపమైనా అయి ఉండొచ్చు. మనం సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకు అకాడమిక్ సైడ్ వెనకబడి ఉన్నాడంటే. కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై చేసినప్పుడు 3 వీటిని మనం గుర్తించుకోవాలి. ఒకటి బిహేవియర్ బట్టి, రెండవది కంప్లైంట్స్ బట్టి మనం వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. బిహేవియర్ అంటే ఎలా ఉంటుంది, వాళ్ళు కంట్లో వేలు పెట్టుకోవడం కానివ్వండి, లేదంటే తల తిప్పుతూ ఉండొచ్చు కావచ్చు. లేదా అపీరెన్స్ అంటే ఏంటంటే కనుగుడ్లు వాసినట్టుగా ఉండొచ్చు మనకు, లేదంటే వాటర్లీ ఐ కానీ రెడ్ ఐస్ కానీ ఇలాంటివన్నీ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఈజీగా మనం బ్లైండ్ అని లేబుల్ వేయడానికి లేదు, కానీ వాళ్ళకు ఏదో విజన్ సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి రిఫరల్ పంపించడానికి అవకాశం. దయచేసి మీరు చేస్తున్న బోధనలో మీ పరిధిలో ఏ రకమైన వైకల్యం గల వికలాంగురాలైనా సరే మీరు ప్రేమతోని ఆప్యాయతతోని మీరు అక్కడ టీచ్ చేసే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ కాకుండా ఆ భగవంతుడు కూడా చల్లగా చూస్తాడని కోరుతున్నాను. కాకపోతే సార్ ఫెడ్ సార్ నుంచి యాజ్ బీయింగ్ ఏ ఛాలెంజ్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య వస్తున్న నోటిఫికేషన్లు కావచ్చు, మన డిఎస్సి కానీ మిగతా వాటిల్లో కూడా చూసినట్టయితే సార్ నార్మల్ సొసైటీ నార్మల్ ఎడ్యుకేషన్ మీద ఉన్నంత కాన్సన్ట్రేషను స్పెషల్ ఎడ్యుకేషన్ మీద వస్తలేదు. ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నా, ఒక పక్క ఇంక్లూజివ్ ఉన్నా సరే ఇది ఒక సైడ్కి పడేసినట్టుగానే చూస్తున్నాడు తప్ప కామన్ ఫినామినా ఏది ఉంటుందంటే ఒక దోషి నిర్దోషిగా మారినా పడలేదు, కానీ ఒక నిర్దోషి దోషిగా మారకూడదు అని ఉంది. అటువంటిది ఏమి తెలియని వైకల్యం గల బాలిక కానీ బాలురు కానీ అతను చదువుకోవడానికి, అతను సమాజంలో వెలుగులోకి రావడానికి విద్యనే ప్రధానమైనప్పుడు ఆ విద్యని అందించడంలో మనం వెనుకటి చేసినట్టయితే ఓ రకంగా మనమే ద్రోహం చేసినట్టు ఇది మనం భావించుకోవాలని చెప్పి కోరుతూ. ఎందుకంటే 100 మంది సకలాంగులను, ఒక వికలాంగుడు, ఒక 2 వికలాంగులని కూడా మనకు ఇన్ టైంలో మనం అవసరమైన విద్య అందించినట్టయితే వాళ్ళ 100 మందిని కూడా బీట్ చేసి తెలివి రావచ్చు, ప్రయోజకుడు కావచ్చు. ఒక ఎలెన్ పిల్లర్ లెక్కనో, ఒక లూయి బ్రెయిల్ లెక్కనో, ఒక స్టీఫెన్ హాకింగ్ లెక్కనో లేకున్నట్టు హలో ఎడిసన్ థామస్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకరిని డినై చేస్తున్నాం, బైఫర్కేట్ చేస్తున్నాం అని కాదు. కానీ కమ్యూనిటీ పరంగా వచ్చినట్టయితే మేము డికేడ్స్ ఎగో మేము ఫేస్ చేసిన ప్రాబ్లం గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ దగ్గర డిజేబిలిటీస్ అనేటివి ఆర్పిడి యాక్ట్ ప్రకారంగా 21 మనకు ఫస్ట్ 3 ఉండే, తర్వాత 7 అయ్యాయి, 7 తర్వాత 21 అయ్యాయి. ఇప్పుడు అందులో మనం ఇప్పుడు టేకప్ చేస్తున్న ఎడ్యుకేషన్ ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్. స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది సైన్ లాంగ్వేజ్ డెఫ్ అండ్ డమ్ వాళ్ళకు ఉంటుంది, బ్లైండ్ వాళ్ళకేమో బ్రెయిన్ స్క్రిప్ట్ ఉంటుంది. ఇవి స్పెషల్ ఎడ్యుకేషన్. తర్వాత ఐడి ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాళ్ళకు బోధనలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తర్వాత అది దానికి ముఖ్యంగా ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్కు కావలసిన అవసరాలు ఎట్లా మనం దాన్ని మీట్ అవుతామనే దాని గురించి ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే డెఫ్ అండ్ డమ్ అది సైన్ లాంగ్వేజ్ వాళ్ళకు నిజానికి ఏంటంటే స్కూల్స్ ఒకప్పుడు 10th క్లాస్ వరకే ఉండింది. తర్వాత కొంత ప్రైవేట్ వాళ్ళంతా కూడా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వరకు అలా చేస్తున్నారు. అది కాకుండా వాళ్ళకు గ్రాడ్యుయేషన్ ఒక కాలేజీ పెట్టాలని వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ సమస్యలు ఉన్నాయి. సో ముఖ్యంగా
ఇక్కడ వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ బాలకృష్ణారెడ్డి అండ్ జానకి వీళ్ళు వచ్చారు. వాళ్ళకి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలని బాలకృష్ణారెడ్డి గారిని వీళ్ళని కోరుతున్నాను. ఎందుకంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి కానీ వీళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి, వాళ్ళకు కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఈ సైన్ లాంగ్వేజ్లో ఇంకా ఎలాంటివి వస్తున్నాయి, వాళ్ళకు వస్తున్న మార్పులు ఏంటి, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలనే దాని గురించి డెఫ్ అండ్ డమ్ కానీ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ కానీ ఆర్టిజం కానీ వీళ్ళందరికీ వచ్చే సమస్యలు ఏమిటి అనే దాని మీద ఈరోజు ఒక అద్భుతమైన సెమినారు మనం నిర్వహిస్తున్నాం. దానికి కావాల్సిన మేధావులు, మంచి డాక్టరేట్లు, తర్వాత దాన్ని ఒక్కొక్క పేపర్కి ఒక 3-4 అబ్జర్వర్స్ జడ్జెస్గా కూర్చుంటున్నారు. వాళ్ళు ఒకటి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఎలాంటి డిస్కషన్స్ కానీ ఎలాంటి ప్రశ్నలు అడగడం కానీ ఈ సభలో ఉండవు. కారణం ఎందుకు అంటే మేము ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఒక మంచి బుక్లెట్గా తీస్తున్నాం. అంటే రాబోయే తరాలకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో, ఓ 10-20 సంవత్సరాలకు ముందు ఉండాలనే ఉద్దేశంతో ఈ బుక్లెట్ను తయారు చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ సెమినార్ అయిపోయిన తర్వాత కానీ 1-2-3 వారం రోజుల్లో కానీ పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇదంతా విన్న తర్వాత మీకు కావలసిన మీలో ఉన్న అభిప్రాయాలు కానీ సూచనలు కానీ సలహాలు కానీ తర్వాత సొల్యూషన్స్ కానీ అలాంటి మాకు పేపర్ మీద అందించాలని